కందుల దుర్గేష్ లక్ష్యమెంత పెద్దదైనా చిరుమందహాసమే ఆయన సమాధానం. ఆయన స్వరం గంభీరం, వినయం ఆయన ఆభరణం, సహనం ఆయన సొంతం. కాని ప్రశ్నించడం మొదలు పెడితే ఆయనంత సూటిగా, సమస్యలపై స్పందించడం మొదలు పెడితే ఆయనంత వేగంగా, తన వాళ్ల కోసం నిలబడ్డం మొదలు పెడితే ఆయనంత బలంగా మరొకరిని చూడలేం. ఆయనే అభిమానుల దుర్గం శ్రీ కందుల దుర్గేష్ గారు. కందుల దుర్గేష్ గారు తెలుగు ప్రజలలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే కందుల దుర్గేష్ గారు గళం విప్పారు అంటే రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కందుల దుర్గేష్ గారు టీవీ డిబేట్స్ లో ఉంటే ప్రత్యర్థులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలనే స్థాయికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అకారణంగా విమర్శిస్తే మొదటగా స్పందించి సింహంలా గర్జించే వ్యక్తి మన కందుల దుర్గేష్ గారు. కందుల దుర్గేష్ గారు విద్యావేత్త, ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలో రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి దుర్గేష్ గారు. రాష్ట్ర డ్రైనేజీ బోర్డు మెంబర్గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీ హోదాలో శాసనమండలిలో అడుగుపెట్టి తన వాక్పటిమతో తోటి సభికులకు ధీటుగా ఉంటూ రాష్ట్ర నాయకత్వ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అంతటితో ఆగిపోకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తరపున సభ్యునిగా ఉంటూ మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంటరీ ఎన్నికల పరిశీలకులుగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయ ప్రతినిధిగా ఉంటూ అనేక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రతిపక్ష నేతల మీద విరుచుకుపడేవారు. జీవితమనే పోరాటంలో సమస్యలు సహజమని, రాజకీయంలో ఆ సమస్యల పోరాటానికి చిరునామాగా ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రశ్నల పోరాట పటిమతో ప్రజాదరణ పొందారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరి గత ఎలక్షన్స్ లో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మరియు జనసేన పార్టీలో పీఏసీ సభ్యునిగా, అఫీషియల్ స్పోక్ పర్సన్ గా కొనసాగుతున్నారు. ఇన్ఛార్జ్ అనేది పదవి, హోదా అని కాకుండా అది ఒక బాధ్యత అని నిరూపిస్తూ ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ప్రజల తరపున నిలబడుతూ తన గళం వినిపించడంతో పాటుగా ఎన్నో ధర్నాల్లో పాల్గొని ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో విజయాలు సాధించారు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వెయ్యలేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు, పోలీసులు ఇబ్బంది పెట్టిన అన్ని ఒత్తిడులను ఎదుర్కొంటూ జనసేన పార్టీని బలపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రజాదరణ పొందిన ప్రజానాయకునిగా మన ముందుకు వచ్చిన కందుల దుర్గేష్ గారిని గెలిపించుకునే బాధ్యత నిడదవోలు నియోజకవర్గ ప్రజలది. పోరాటానికి ఆశయ సాధన మార్గమైన అధికారం తోడుంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించే బాధ్యత దుర్గేష్ గారిది. వ్యవసాయానికి ఆధారంగా డెల్టా ప్రాంతమైన నిడదవోలు నియోజకవర్గంలో సుమారు 36,500 ఎకరాల్లో వరి సాగుతో పాటు అరటి, జామ, పసుపు, కంది ఇలా 1,500 ఎకరాల్లో ఆరోగ్యాన్నిచ్చే ఆహార పంటలు పండుతాయి. పూల తోటలకు ప్రత్యేకత ఉన్న ప్రదేశం. గత 5 ఏళ్లలో పంటలు పండక రైతాంగం రుణబాధలకు నిడదవోలు నియోజకవర్గం నివాసమయ్యిందనే చెప్పాలి. సమస్యల వలయం జీవిత ప్రయాణం అన్నదానికి నిడదవోలు చుట్టుపక్కల ప్రాంతమని ఈ సమస్యలతో నిరూపించింది. అభివృద్ధికి నోచుకొని తుప్పుపట్టిన బ్రిడ్జి, సాగునీరు అందక పెండ్యాల బీటలు వారిన పంట భూములు, అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటకు అందని సాయం, గోదారమ్మ తోడు అండగా ఉన్న అసమర్థ పాలనతో తాగునీటి సమస్య, పునర్నిర్మాణం లేని శిథిలావస్థలో ఉన్న పురాతన వంతెనతో ట్రాఫిక్ ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తెస్తున్న చెత్త, డ్రైనేజ్ వ్యవస్థలు, పందులు బెడద ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉంది. భూ ఆక్రమణంలో పాలకుల చేతివాటం, శంకుస్థాపనలతోనే ఆగిన అధికార అపజయానికి నిదర్శనం వంతెన. కోట్ల రూపాయలు వచ్చిన 100 పడకల ఆసుపత్రి ఆశగానే మిగిలింది. హామీలో ఆకాశాన్ని చూపిస్తే ఆచరణ పాలకుల అసమర్థతను చూపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ మన కందుల దుర్గేష్ గారి విజయమే సమాధానం. ప్రశ్నించే పోరాట పటిమ ఉన్న ప్రజానాయకుడు, సమస్యలపై ప్రజాగళమై ప్రజల పక్షాన నిలబడి జనసేన పార్టీ నుండి జన సైనికునిగా అధికారులకు ప్రశ్నాస్త్రమయ్యారు. 2024 జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా నిడదవోలు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ప్రజాగళాన్ని గెలిపించుకునే బాధ్యత మనదే. కందుల దుర్గేష్ అన్నను గెలిపిద్దాం, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, మన భవిష్యత్ మనం కాపాడుకుందాం. జై కందుల దుర్గేష్ గారు, జై జనసేన.